బెండకాయలతో సింపుల్గా ఒక్కసారి బెండకాయ చేపల పులుసు అయితే ట్రై చేయండి. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. అండ్ మెయిన్ వచ్చి దాంట్లో మసాలాని ఫస్ట్ మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూసేయండి. ఫస్ట్ ఓపెన్ ఒక బౌల్ పెట్టేసుకొని జీలకర్ర, మెంతులు, ఆవాలు, ధనియాలు అన్నింటిని డ్రై రోస్ట్ చేసేసుకొని స్మూత్గా బ్లెండ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకా స్టవ్ పైన బౌల్ పెట్టేసి ఆయిల్ యాడ్ చేసేసుకొని ఒక 2 ఆనియన్స్ స్మూత్గా బ్లెండ్ చేసి పెట్టేసుకున్నాను. ఆనియన్ పేస్ట్ యాడ్ చేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం సాల్ట్ అండ్ పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసేసుకొని పచ్చిమిర్చి యాడ్ చేసుకొని దాంట్లోనే కారం పొడి కూడా యాడ్ చేసేసుకొని కొంచెం మిక్స్ చేసేసి చింతపండు వాటర్ యాడ్ చేసేసుకొని కొంచెం కుక్ అయిన తర్వాత మనకి ఎంత వాటర్ కావాలో అవి కూడా యాడ్ చేసేసుకొని కొంచెం కలుపు అండ్ ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా ఉంటుంది అదొక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకొని కుక్ చేసేసుకోండి. ఫైనల్గా మనం ఇంకా బెండకాయలను ఇలా పొడుగునే కట్ చేసేసుకొని యాడ్ చేసేసుకోవాలి. ఇవి 1 మినిట్ కుక్ అయిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చేపల పీసెస్ ఉంటాయి అవి కూడా యాడ్ చేసేసుకొని ఫైనల్గా కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని లిడ్ అయితే క్లోజ్ చేయండి. ఒక 10 మినిట్స్ కుక్ అయిపోతుంది. సో చూసారు కదా, సింపుల్గా టేస్టీగా బెండకాయ చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇంకెందుకు లేదు, మీరు కూడా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం